श्रीराम जय राम रघुराम। ओम नमो वेंकटेशाय। श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। ఆశ్రితపాట కల్పవృక్షమైన శ్రీ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం చేత సకల సంపత్పరమైనటువంటి బాలకాండ పారాయణ 262వ రోజులోనికి మనం ప్రవేశించాము. సకల మానవాళి కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలనేటటువంటి సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానములు నాదనీరాజన వేదిక నుండి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమను శ్రీవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషం చేత నిర్వహణ చేస్తూ ఉన్నారు. సర్వరక్షకుడైనటువంటి ఆ శ్రీనివాసుని దివ్య చరణార విందములకు నమస్కారం చేసుకుంటూ ఈనాటి పారాయణ మనం ప్రారంభం చేసుకుందాం. చక్కగా గురుధ్యానం నుంచి పారాయణ శ్లోకముల వరకు మనం అందరము సంకల్పపూర్వకంగా భక్తితో పారాయణ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे. अथ संकल्पः. श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचंद्र रूपांतरस्य भगवतः श्रीवेंकटेश्वर स्वामिनः सन्निधौ हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्रीरामचंद्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने अतिशीघ्रमेव विशूचिकाकृमेः विनाशनार्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं तेषां सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थं अनूढानां शीघ्रमेव विवाहसिद्ध्यर्थं दंपतीनां अनुकूल दाम्पत्य सिद्ध्यर्थं संतानार्थिनां शीघ्रमेव सत्संतान प्राप्त्यर्थं ततः पितृदेवता प्रीत्यर्थं गो संरक्षणार्थं च सकल संपत्प्रदे श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यान पुरस्सरं 37 सर्गश्लोकपारायणं तथा श्री षण्मुख प्रज्ञावर्धन स्तोत्रपारायणं श्री धन्वन्तरि मंत्रपारायणं च अन्योन्य साहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः
शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 37 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। अथाब्रवीदिदं गंगां सर्वदेवहुताशनः इह हैमवते पादे गर्भोऽयं सन्निवेश्यताम्। గంగాదేవి నాడులన్నీ కంపించిపోతుంటే శ్రోతాంసి అని నిన్నటి రోజున శ్లోకంలో చదువుకున్నాం. శ్రోతస్సులు అంటే మామూలుగా ప్రవాహాలు, కెరటాలు. ఒక సందర్భంలో నాడ్య అని వ్యాఖ్యానం చేశారు, ఒక సందర్భంలో అవయవములు అని వ్యాఖ్యానం చేశారు. ఆ శివతేజోభారాన్ని ఓపలేకపోతోంది గంగ. పావకాదిత్య సన్నిభం అన్నారు కదా. ఆదిత్యుడు జ్వలించేటటువంటి అగ్నిగుండంలో కనుక ఉన్న భావన మనం చేసినట్లయితే ఆ తేజం ఎంత తీవ్రంగా ఉంటుందో పావకుని యందు ఆదిత్యుడు ఉన్నంతగా సన్నిభంగా ఉంది ఆ తేజస్సు అని మనం గతంలో అనుకున్నాం. ఆ నాడులన్నీ కంపించిపోతూ ఉంటే పాపం అగ్నిదేవుడు, ఆయన వైశ్వానరుడు కదండి, ఈ బాధ తెలుసుకున్నాడు, గమనించాడు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రయాణంలో పిల్లవాడు ఆ సూట్ కేసు ఏదో మొయ్యలేక నెత్తికి ఎత్తుకుని అమ్మో కుయ్యో అని ఆపసోపాలు పడుతూ ఉండే సందర్భంలో ఆగాగు, వచ్చే ప్లాట్ఫామ్ దాకా అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ కింద పెట్టు, నెమ్మదిగా, ఇలా వగైరాలు జాగ్రత్తలు చెప్తారా ఆ తండ్రి? ఏం పర్వాలేదు నాయనా, అక్కడే కింద ఉంచేయి, నేను చూసుకుంటాను, నీకెందుకు అని చెప్తారు కదా. వైశ్వానరుడంటే విశ్వేషాన్ నరాణాం హితకారి. వేదం చెప్తోంది, వైశ్వానరాయ విద్మహే లీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అంటోంది కదా. సమస్త నరులకు హితం చేసేటటువంటి పాపం ఆ అగ్నిహోత్రుడు, అగ్నిదేవుడు అప్పటికే కొద్ది క్షణాల ముందే అన్నట్లుగా ఇంకా ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడని సందర్భంలో అని అన్నమాట. ఆ శివతేజం ఎటువంటిదో తేజస్సుకే పుట్టినిల్లైన తనకి కూడా అనుభవంలోకి వచ్చింది కదా. ఆ సందర్భంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గంగాదేవిని ఓదారుస్తూ ఒక మంచి ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం వినేసరికి హమ్మయ్య బ్రతుకు జీవుడా అనిపించింది ఆ గంగాదేవికి. ఏమా ఉపాయం అంటే, అథ సర్వదేవహుతాశన. అథ అంటే అటుపిమ్మట అని అర్థం. ఎటుపిమ్మట, దేవతలంతా కలిసి అగ్నిదేవుడికి పురమాయిస్తే ఆ అగ్నిదేవుడు గంగను పిలిచి దాన్ని అప్పచెప్తే ఎత్తుకున్నంతసేపు పట్టలేదు, దించేయండ్రా బాబోయ్ అన్నట్లుగా ఒకానొక భయస్థుడు జైంట్ వీల్ ఎక్కినట్టుగానో, లేకపోతే అంత ఈత రానివాడు నదిలో దిగినట్లుగానో, ఎవరు నన్ను రక్షించేవాళ్ళు, ఇక్కడి నుంచి ఎలా బయటపడతాం అని అనుకుంటున్నట్లుగా గంగాదేవి పరిస్థితి ఉంటే దాన్ని చూసి అటుపిమ్మట అథ, ఇది లోకానుగ్రహం కోసం ఈ కార్యం చేయాల్సిందే, దేవకార్యం ఇదం సంవిధత్స్వ, ఇలాంటి ఉపదేశాలకి ఏవి తావు లేకుండా
సర్వదేవ హుతాశన, సమస్త దేవతలకు హితమును కలిగించేటటువంటి వారి వారి హవిర్భాగాన్ని, వారి వారి వాటాన్ని వారి వారికి అందించేటటువంటి ఆ వైశ్వానరుడు గంగను ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఏమా మాట అంటే, అయం గర్భ ఇహ హైమవతే పాదే సన్నివేశ్యతాం. హైమవతే అని చదువుకోవాలి, ఇహ హైమవతే పాదే సన్నివేశ్యతాం అని చెప్పాడు. చల్లని మాట, తీయటి కబురు. ఏమనంటే అంటే అది భరించలేని వాళ్ళకి కదా ఆ అనుభవంలోకి వస్తుంది. ఆ మంచుకొండల ప్రాంతంలో ఒక దగ్గర ఇహ అని చూపించాడనమాట. మరి మనం చూడగలుగుతాం. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి తరువాతి శ్లోకాలు గమనిస్తే ఇక్కడ ఈ చోట్లో ఒకానొక ప్రాంతంలో దీన్ని విడిచిపెట్టేయి అని అన్నాడు. చాలా విచిత్రమైనటువంటి మాట ఏమంటే, అయం గర్భ సన్నివేశ్యతాం అని అన్నారు. అంటే నీ కడుపులో పెట్టుకోవలసినటువంటి, నీ కడుపులో పెట్టుకుంటావు అని నీకు అప్పచెప్పినటువంటి, నీ కడుపులో దాచుకోలేక సతమతం అవుతున్నటువంటి ఇలాంటి తాత్పర్యాలన్నీ వస్తాయన్నమాట. కనుక అయం గర్భ ఇహ హైమవతే పాదే సన్నివేశ్యతాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంత మంచి మంచి ప్రయోగాలంటే, కొన్ని సందర్భాల్లో పర్వతరాజు అని చెప్తారు, అది శిల అని చెప్పడం కోసం. కొన్ని సందర్భాల్లో మరి ఇంకా వేరే వేరే పర్యాయ పదాలు అంటారు కదా, సినోనిమ్స్, వేరే మాటలతో చెప్తారు. ఇక్కడ ప్రకృతంలో హైమవతే పాదే అని చెప్పారు. హిమము అంటే మంచు, అంటే చల్లగా ఉండేటటువంటి ప్రాంతం కదా. అలాంటి చల్లగా ఉండేటటువంటి ఒక ప్రాంతంలో దాదా ఇదిగో ఇక్కడ 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 పెట్టేయని అలా చెయ్యి చూపించి పెట్టించినట్లుగా అలా పెట్టించేసాడనమాట. ఒక్కసారి గంగకేసి చూద్దామా ఎలా ఉందంటే, పొయ్యి మీద నూనె బాండి ఎసురు పెట్టి అందులో ఇంత చింతపండో ఏదో వేస్తారనుకోండి, నూనె పొంగకుండా బుసబుసలాడుతూ ఉంటే అలాగ నురుగులు అవి వచ్చేస్తూ దానిలోనే కెరటాలు ప్రకంపనలు వచ్చేస్తూ ఉంటాయే, ఆ మాదిరిగా ఉంది గంగాదేవి పరిస్థితి. ఆ కెరటాలు ఈ శివతేజాన్ని ఆపుకోలేక కెరటాల రూపంలో ఆ ప్రతిస్పందనను చూపిస్తోంది స్పష్టంగా గంగాదేవి. అలా 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 పెళ్ళుబుకి వచ్చేస్తున్నటువంటి ఆ కెరటాలు మొత్తం నది ఒడ్డు దాకా, ఏ భద్రాచలమో లాంచీలో వెళ్ళేటప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అవతలి ఒడ్డుకి ఇవతలి ఒడ్డుకి కూడా ఆ ఒడ్డున ఉన్న వారిని కుదిపేసేంత తీరుగా ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి కూడా ఆ కెరటాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంతటి గడ్డ పెరిగైనా గరిటికి లొంగని గడ్డ పెరుగు కూడా కవం పెట్టి చిలికేస్తే పట్లు వదిలిపోయి బాబోయ్ నా వల్ల కాదు అన్నట్లుగా పల్చబడిపోయి ఆ వెన్న ముద్ద లాంటి బరువుని కూడా పైకి తేల్చేసినట్లుగా గంగాదేవి ఆ కెరటాల రూపంలో ఈ శివ తేజమును తన రేతస్సుతో కలిపి, తన రజస్సుతో కలిపి ఒడ్డుకి చేర్చేసింది. ఏమా ఒడ్డు అంటే గమనించండి నిదానంగా. శ్రుత్వాతు అగ్నివచ గంగా తం గర్భం అతిభాస్వరం ఉత్ససర్జ మహాతేజ శ్రోతోభ్య హి తదా అనఘా అని అన్నారు. అనఘా ముందు రామచంద్రమూర్తిని పలకరిస్తున్నారు విశ్వామిత్రుల వారు. అఘము అంటే పాపం, నిన్ను తలుచుకున్న వారికి కూడా ఏ పాపాలు ఉండని పుణ్యమూర్తివయ్యా నువ్వు రామచంద్ర స్వామి. నీ వల్ల కదా లోకానికి ఇంత ఉపకారం జరుగుతోంది. ఎందుకు? ఈ గంగా చరిత్రమో, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క జననమో, శివపార్వతుల కళ్యాణమో, ఈసారి ఈ కుశనాభ కన్యకల యొక్క ఆ వృత్తాంతమో, ఎన్ని విశేషాలు జరిగాయో ఈ అఖండ పారాయణకు రాబోతున్నాయో ఆ శ్లోకాలన్నీ పారాయణకు. అలాంటివన్నీ లోకానికి వినిపించేలాగా నువ్వు కదా అంతర్యామిగా ఉండి ప్రేరేపిస్తున్నావు స్వామి. హే అనగా మహా తేజోరూపమైనటువంటి దానిని ఆ గంగాదేవి ఒకలా విడిచిపెట్టింది. ఎలా అంటే, గంగా అగ్నివచ శ్రుత్వాతు, ఆ గంగాదేవి అగ్నిదేవుడు చెప్పినటువంటి ఆ మాటను విని అమ్మయ్య అని అనుకుని ఆ ఓదార్పుకి కాస్త స్థిమితపడి తదా అప్పుడు ఆ ఇక్కడ కూడా చాలా చమత్కారం ఉంది. తదా అంటే ఆ సమయంలో అని అర్థం అన్నమాట. అగ్నిదేవుడి మాట పూర్తయిన ఉత్తర క్షణం కూడా ఇంకా అవకాశం ఇవ్వకుండా, ఎందుకని ఇంకా పక్క దేవతలు వాళ్ళు వీళ్ళు
ఎలా అయితే ఇంతకుముందు ఉదాహరణలో పిల్లవాడు బరువెత్తుకున్నాడు అన్నప్పుడు ఆ పక్క వాళ్ళ ఈ పక్క వాళ్ళు ఆ పడేసేస్తావు పగిలిపోతుంది జాగ్రత్త అలా ఇలా అని ఆ వస్తువు మీద జాగ్రత్త గురించి ఆలోచిస్తారు తప్ప పాపం ఈ పిల్లవాడు ఎత్తుకోలేక భారం కొంగిపోతున్నాడు అని తండ్రి మాత్రమే ఆలోచించగలుగుతాడు. ఆ రకంగా అగ్నిదేవుడు ఒకానొక ఉపాయం చెప్తే మిగతా పక్క దేవతలు ఎవరైనా వారించేస్తారేమో అని దానికి కూడా చిన్నపాటి సందు ఇవ్వకుండా తదా అప్పుడే వెంటనే ఆ గంగాదేవి ఒకనొక పని చేసింది. ఏమని? అతిభాస్వరంతం గర్భం స్రోతోభ్య ఉత్ససర్జహి అని అన్నారు. అంటే మిక్కిలి తేజోవంతమైనటువంటి భరించలేనటువంటి లోపల ఇముడ్చుకోలేనటువంటి ఆ పరమశివ తేజాన్ని తన రజస్సుతో కూడా కలిపి విడిచిపెట్టేసింది అని అన్నారు. ఎక్కడ విడిచిపెట్టేస్తుంది? నది. అంటే నదిలో ఒకానొక ప్రకంపన ఏర్పడినప్పుడు కెరటాలు వస్తాయి కదా, ఆ కెరటాల వల్ల ఆ నదిలో ఉన్నటువంటి అంశం అంతా కూడా అలా 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 కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒడ్డుకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఒడ్డుకి చేరింది. చాలా గొప్ప రమణీయమైనటువంటి కథని ఇమిడ్చారు వాల్మీకి మహర్షి ఇక్కడ. సరే, ముందు తర్వాతి మాటలు చిన్న మాటలు చెప్పేసుకుందాం, మళ్ళీ ఉత్కంఠ తీరిపోతుంది మనకి. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూ నదప్రభం కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం అని మొదలుపెట్టి ఇంకో 2-3 మాటలు చెప్తున్నారు. ఆ మాటల్ని వివరించుకోబోయే ముందు మనం ఇక్కడ జరిగినటువంటి ఈ అంశాన్ని చెప్పేసుకోవాలి. అసలు నిన్నటి రోజున ఆశ్లేష నక్షత్రం, ఆశ్లేష నక్షత్రానికి సర్పములు అధిదేవతలు, పాముల దేవుడు మన సుబ్రహ్మణ్యుడు లోకంలో అందరికీ తెలుసు కదా. నాగుల చవితి వస్తే ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం ఎంతో భక్తి శ్రద్ధలతో. అలాంటి దానికి నిన్నటి రోజున ఆ మంగళవారానికి ఆ ఏకాదశికి ఉన్న సంబంధం అంతా చెప్దామని అనుకున్నాము. అప్పుడే సమయం మించిపోయి. సరే, ఈ పాముల దేవుడు సుబ్రహ్మణ్యుడు అని అనడంలో ఉండే ఆంతర్యమేమి, మరి పుట్టలో పాలు పోస్తే పిల్లలు కలుగుతారు అనుకోవడానికి ఏమి సంబంధం ఏమైనా ఉందా? ఇలాంటి అంశాలు మరి భగవంతుడు దయదలిస్తే సమయాన్ని బట్టి కొద్ది కొద్దిగా వివరించుకుందాం మనం. సరే, ప్రకృతంలో ఒకానొక సందర్భంలో పిల్లవాడు గొక్క పెట్టి ఏడ్చేస్తున్నాడు అనుకోండి, అమ్మ దగ్గర లేదనుకోండి, ఆ తండ్రి చేతుల్లోంచి నాకివ్వండి నాకివ్వండి నేను ఊరుకోపెడతానని తీసుకుంటారు. కొంతమంది ఎవరో సలహా చెప్తారు, వాళ్ళ పెద్దమ్మకి ఇవ్వండి, ఆమె దగ్గర బాగా అలవాటే అని, ఆమె చెయ్యి చాపి దా 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 అని చెప్పి ఎత్తుకుని తీసుకోవచ్చు. వీడు ఏడుపు ఆపడే ఎక్కడ? అలా గొక్క పెట్టి పెంకులు ఎగిరిపోయేలాగా ఏడుస్తూ ఉండే సందర్భంలో ఇంతలోపు అమ్మ వచ్చిందనుకోండి, ఆ ఒళ్ళోకి తీసుకుందనుకోండి, ఒక్కసారిగా అక్కున చేర్చుకుందనుకోండి, ఈ ఏడుపంతా ఆగిపోతుంది. 5 క్షణాలు అవ్వవు, నవ్వులు పువ్వులు ఆటలు అన్నీ మొదలైపోతాయి. ఎక్కడ నవ్వులు? పిల్లవాడికి, పిల్లవాడిని చూసిన పెద్దవాళ్ళకి కూడాను. ఆ మాదిరిగా ఈ శివతేజము మన బాలసుబ్రహ్మణ్యుడు ఒకానొక తేజోరూపంలో శివుడి నుండి బయటికి వస్తే, ఒకానొక సందర్భంలో పృథివీ ఎత్తుకుంటే, ఒకానొక సందర్భంలో అగ్నిదేవుడు ఎత్తుకుంటే, ఒకానొక సందర్భంలో గంగాదేవి ఆమెకు అక్కగారే కదా పార్వతీదేవికి, ఆమెకు అప్పచెప్పండి అని బ్రహ్మగారు చెప్తే ఆ గంగాదేవి కూడా తట్టుకోలేని సందర్భంలో శ్రోతోభ్య ఉత్ససర్జ అని అన్నారు. ఈ కెరటముల సహాయంతో అలా 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 మజ్జిగ చిలకగా చిలకగా ఆ చిలికిడేటటువంటి తాకిడిని తట్టుకోలేక ఆ పెరుగు పల్చబడిపోయి అందులో బరువైన భాగమైనటువంటి వెన్నపూసను కూడా ఆ సారాన్ని పైకి అందించేసినట్లుగా ఈ గంగాదేవి ఈ కెరటముల ద్వారా ఈ తేజస్సును ఆ ఒడ్డుకి చేర్చేసిందనమాట. ఏమా ఒడ్డు అంటే అది శరవణం. అంటే ఒకానొక సందర్భంలో మరి దానికి కూడా ప్రమాణం చెప్పుకుందాం. ముందు నమ్మేయాలి, రేపో ఎల్లుండో వివరంగా మరి దాని ప్రమాణ శ్లోకాలను చెప్తాను. త్రిపుర రహస్యంలో ఉంది ఆ మాట. మరి అది ఎత్తుకుంటే కొంతసేపు పట్టేస్తుంది, దాని విషయాలన్నీ చక్కబెట్టాలి. అమ్మవారు శరవణ రూపంలో ఆవిర్భవించి ఈ శివతేజం శివుడి నుండి పృథివికి, పృథివి నుండి అగ్నికి, అగ్ని నుంచి ఎన్ని చేతులు మారి గంగాదేవికి వచ్చినా కూడా గంగ నుంచి చిట్ట చివరికి ఆ శరవణానికి వెళ్ళి అంతే. ఇంకా తరువాత ఏ విధమైనటువంటి బాధలు పగైరాలు లేవు. అమ్మ దగ్గర ఏడ్చేటటువంటి పిల్లవాడిని ఎత్తుకుందామని ఎంతమంది చూసినా చిట్ట చివరికి ఆ పెద్దమ్మ వల్ల కూడా కాని సందర్భంలో చిట్ట చివరికి ఆ అమ్మ ఒడికి చేరినటువంటి ఆ పిల్లవాడు సంతోషంగా నవ్వులు పూయించినట్లుగా మన బాలసుబ్రహ్మణ్యుడు ఆ శరవణానికి చేరి అక్కడ ఆవిర్భవించాడు. అందుకని శరవణ భవ అని అన్నారు. అంటే శరములు అంటే రెల్లు దుబ్బు, ఒకానొక రకమైనటువంటి దర్భలుగా మనం భావించవచ్చు.
ఆ శరవనములో భవ ఆవిర్భవించిన వాడు కనుక శరవణ భవుడు అనేటటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా గొప్ప నామం. ఆ నామమే ఒక మహనీయమైనటువంటి మంత్రం. మరి దీని గురించి కూడా కొద్దిగా వివరించుకోవాలి మనం, తర్వాత చెప్పుకుందాం. అన్నీ హ్రస్వాలే ఉంటాయి ఇందులో 6 అక్షరాలు ఉంటాయి. వ అనే మాట 2 సార్లు వస్తుంది శరవణ భవ అన్నప్పుడు. మరి దాని ప్రత్యేకతలంతా ఉన్నాయి, వీటినే మనం వివరించుకోదలుచుకున్నాం. సరే, అంటే ఈ శరవణము అమ్మ కదా, ఆ అమ్మఒడి చేరినటువంటి ఆ పిల్లవాడు ఆ రకంగా ఆవిర్భవించాడు అని అక్కడ చెప్తారు. ఈలోపు ఇంకాస్త మనలో ఉత్కంఠ రేకెత్తించడం కోసమా అన్నట్లుగా మహర్షి కొన్ని ధాతువుల యొక్క ఉత్పత్తిని చెప్పారు. ఎలా అంటే, ఏ గులాబ్ జామో రసగుల్లాయో వగైరా వడ్డిస్తామనుకోండి, ఈ గరిటితో తీసి ఆ ప్లేట్లో అలా పెట్టినప్పుడు ఒక రకమైనటువంటి ఆ మధుర పదార్థం అక్కడ ఆగుతుంది, ఆ పాకం అంతా ప్రసరించేస్తుంది కదా. ఈ గంగాదేవి ఈ ప్రవాహంతో తనలో ఉండేటటువంటి ఆ సారాన్ని అంతని కలిపి ఆ శివతేజాన్ని అలా కెరటాలతో ఆ ఒడ్డుకి చేరిస్తే, ఆ ఒడ్డున శరవణం ఉంటే అక్కచెల్లెళ్ళిద్దరికీ చాలా ప్రేమ కదా. అందుకనే రెల్లు ఎక్కడైతే నీరు ఉంటుందో ఆ తీరంలోనే కదా మొలుస్తూ ఉంటుంది కదా. ఆ రకంగా అమ్మఒడికి చేరినటువంటి పిల్లవాడిలాగా ఈ తేజం అక్కడికి చేరిన సందర్భంలో యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబు నదప్రభం. ఒక్కసారిగా చూస్తే ఆ మంచుకొండ అంతా దూరం నుంచి చూడడానికి వెండి కొండలా కనిపిస్తుందట. అసలు పరిశీలిస్తామా, ఈ గంగా ప్రవాహం వల్ల, ఈ స్రోతస్సుల వల్ల ఏర్పడినటువంటి ఆ తేజ ప్రసారం చేత అది బంగారు కొండ అయిపోయిందట. దాని కనుక తప్త జాంబూనద ప్రభం అని అన్నారన్నమాట. అంటే తప్త అంటే బాగా పుటం పెట్టిన, బాగా కరిగించిన, జాంబూనదం అంటే బంగారం అన్నమాట. అలాంటి తప్తమైన జాంబూనదముతో బంగారంతో సమప్రభం సమానమైనటువంటి కాంతికల జిగేల్ మని మొత్తం ఆ హిమవత్ పర్వత ప్రాంతం అంతా కూడా మెరిసిపోతోందట. ఇక్కడ ఎన్ని అంతరార్థాలు చెప్పారో అమ్మో. యదస్యా నిర్గతం తస్మాత్ అని ఒక మాట ఉంది. తస్మాత్ అంటే కాబట్టి అని అర్థం. ఎందుకు కాబట్టి, ఏమిటి కాబట్టి అంటే కేవలం ఇది శివతేజం యొక్క మాహాత్మ్యం మాత్రమేనా? కాదు మరేమి అని, గంగ యొక్క ప్రభావం కూడా అట. ఏమా గంగ యొక్క ప్రభావం అంటే అక్కడ చెప్తారు, జాంబూనదాకార సుమేరు కన్యాపత్యత్వాత్ గంగాయా తేజ తప్తజాంబూనద సమప్రభం అని అన్నారన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, గంగ ఎవరు అంటే హిమవంతునికి పుత్రిక. చాలామంది చెప్పేస్తారు వెంటనే, అంతేనా? మేనాదేవి ఉంది కదా, మేనకాదేవి ఉంది కదా. ఆ మేనకాదేవి ఎవరు? మేరు దుహిత కదా, తల్లి పోలికలు ఉంటాయి కదా. మరి ఆ మేరు పర్వతం అంటే ఎవరు? అపురూపమైనటువంటి ఒకానొక స్వచ్ఛమైనటువంటి స్వర్ణమయం కదా, స్వర్ణరూపం కదా అది. కనుక ఆ తండ్రి పోలికలు పుణికి పుచ్చుకున్నటువంటి ఆ మేరు దుహిత ఎవరైతే ఉందో, ఆ తండ్రి పోలికలతో ఉన్న ఆమె బాగా సాముద్రిక లక్షణాలు ఉన్నాయని చెప్పి కాబోలు హిమవంతుడు కట్టుకున్నట్టున్నాడు. అలాంటి తల్లికి పుట్టినటువంటిది కనుక ఈ గంగ తన యొక్క రజస్సు ఎప్పుడైతే కలిసిందో దాని ద్వారా ఈ పాదరసం శివతేజం అయితే, తను తన తల్లి నుంచి తన తాతగారి నుంచి వారసత్వంగా తెచ్చుకున్నటువంటి ఆ సువర్ణ ప్రభను జత చేసి ఆ ప్రాంతాన్ని అంతని కూడా బంగారు కొండగా మార్చిందట. గమనించండి ఒక్కసారి మీరు కూడా ఆ మాట. జాంబూనదము యొక్క ఆకారము కలిగినటువంటి సుమేరు పర్వతరాజు యొక్క కన్య అయినటువంటి ఏ మేనకాదేవి ఉందో, ఆమెకు అపత్యం గనక సంతతి కనుక ఈ గంగాదేవి తప్తజాంబూనద ప్రభమైనటువంటి తీరులో ఆ ప్రాంతాన్ని అంతని బంగారుమయం చేసేసింది అన్నారు. తస్మాత్ అంటే అది అర్థం అన్నమాట. కాబట్టి ఏమి? కాబట్టి హిమవత్ పర్వతరాజుకి భార్యగా ఉన్నటువంటి మేనకాదేవి పుత్రిక కాబట్టి, ఆ మేనకాదేవి ఒకానొక మేరు పర్వతరాజు పుత్రిక కాబట్టి, ఆ మేరు పర్వతం ఒకానొక బంగారు కొండ కాబట్టి, బంగారు కొండకు పుట్టినటువంటి బంగారు కొండ లాంటి మేనకాదేవికి పుట్టినటువంటి ఒకానొక బంగారు తల్లిగా ఉన్నటువంటి గంగాదేవి యొక్క రజస్సుతో ప్రసారం జరిగినటువంటి ఆ ప్రాంతమంతా కూడా బంగారు కొండ అవడంలో ఏవైనా ఆశ్చర్యం ఉందా అంటున్నారన్నమాట వాల్మీకి మహర్షి. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనద ప్రభం అని అన్నారన్నమాట. ఇక్కడికి ఒక అన్వయం.
ఇలా అయిపోయిందా? ఇంకాస్త దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తే అంటే బాగా ఏ మైసూరు పాకమో సిద్ధం చేసేసిన సందర్భంలో తప్పుకోండి అని చెప్పి ఆ ఫ్యాన్ కింద ఆ పళ్ళెమో దేన్నో పెట్టి దానిలో ఒక్కసారి అలా తిరగబోసేస్తారు అనుకోండి, అదంతా అలా పాకేస్తుంది కదా. కాసేపటికి గడ్డ పడుతుంది, గట్టి పడుతుంది, కాసేపటికి అందులో జీడిపప్పులో ద్రాక్ష పళ్ళలో స్వామి మైసూరు పాకులో అవన్నీ వేస్తారా ఏమో, మొత్తానికి అవన్నీ బయటపడతాయి, ఒక్కొక్కటి తేల్తాయి, పల్చని పదార్థమేమో అటు ఇటు పాకిపోతుంది కదా. అలా పాకిపోయిన సందర్భంలో మరి ఆ పొదలో మన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు, అది చెప్తారు తర్వాత మాటల్లో చెప్పుకుంటాం. ఇంకా ఆ ప్రాంతంలో పరిశీలిస్తామా, ఒక్కొక్కటి ఈ శివ తేజస్సు యొక్క సారం, ఈ భూమి యొక్క సారం, అగ్ని యొక్క సారం, గంగ యొక్క సారం, ఆ ప్రాంతం యొక్క సారం, ఇవన్నీ కలగలిపి ఆ ధాతువులన్నీ ఏర్పడ్డాయట. బంగారము, వెండి, రాగి, ఇత్తడి, ఈ సత్తు, ఇవన్నీ వగైరాలన్నీ అన్నమాట. దాని గురించి చెప్తున్నారు. మొట్టమొదట కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యం అమలం శుభం. ఏకాస్త మాలిన్యము లేనటువంటి పరమ మంగళకరములైనటువంటి లోహాలు అన్నీ ఏర్పడ్డాయట ఆ సందర్భంలో. ఏ రకంగా అంటే మొట్టమొదటిది ధరణీం ప్రాప్తం. ధరణి అంటే భూమి. ఈ భూమిని పొందినటువంటి ఆ శివ తేజస్సుతో కూడినటువంటి పృథివీ తేజస్సు కలిగినటువంటి ఆ అగ్ని సారం ఏదైతే ఉందో దాన్ని జతపరుచుకున్నటువంటి ఈ గంగ యొక్క సారము ధరణిని పొంది భూమిని తాకగానే కాంచనం ప్రాప్తం. అది కాంచనం అయిపోయిందన్నమాట. కాంచనం అంటే బంగారం, ఆ మాట అందరికీ తెలిసిన మాటే. ఇంకొక మాట ఏమనంటే హిరణ్యం అమలం శుభం అని అన్నారు. మామూలుగా ఎక్కడైనా హిరణ్య శబ్దాన్ని బంగారం అనే అర్థంలో చెప్తూ ఉంటారు, వేదంలో కూడా చాలా మాటలు వస్తుంది. కానీ సువర్ణం లేదా కాంచనం అనే మాట జతలో హిరణ్య శబ్దాన్ని చెప్పామనుకోండి, అక్కడ హిరణ్య శబ్దానికి వెండి అని అర్థం చెప్పాలన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాల్మీకి మహర్షి మనం గమనించగలుగుతామా లేదా అని అనుకుంటారు. ఇంతకు ముందే మనం కీర్తనలో అనుకున్నట్లుగా ఏ యోగ్యత లేకపోవడమే నాకు పెద్ద యోగ్యత స్వామి, కనుక నన్ను నువ్వు తప్ప ఎవడు రక్షిస్తాడు అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఒక్కొక్క మాట ఆ పెద్దల ద్వారా, మహనీయుల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా అలా అందిస్తూనే ఉంటారు. కనుక అందుకనే శృతి ఒక దగ్గర చెప్తోంది తత్ సువర్ణగం హిరణ్యమభవతు అని మొదలుపెట్టి చెప్తుంది. హిరణ్యం అంటే బంగారం అని అంతటా ప్రసిద్ధిగా ఉంటే సువర్ణం అని జతగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆ సందర్భంలో వెండి అని కూడా చెప్పాల్సి వస్తోంది ఆ తరువాతి మాటల్లో. కనుక అబ్బాయి ఇక్కడ బంగారం అనేటటువంటి లోహం ఇది అని చెప్పడం కోసం సువర్ణం హిరణ్యం అని అన్నారన్నమాట. అలాగే ఇక్కడ కాంచనం అనే మాట జతగా ఉండడం వల్ల ధాతువులన్నీ వరుసగా ఏర్పడ్డాయి అని చెప్పడం వల్ల సువర్ణం ఏర్పడింది, హిరణ్యం ఏర్పడింది, ఇంకా రాగి ఏర్పడింది, సీసం ఏర్పడింది అని అలా వరుసగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. కనుక కాంచనం ధరణీం ప్రాప్తం ఒక మాట. ఆ తరువాత ఇంకాస్త సారం ఏదైతే ఉందో అంటే ఉత్తమమైనటువంటి లోహానికి చెందినది కంటే మిగిలిన సారం ఏదైతే ఉందో అది హిరణ్యం అమలం శుభం అన్నారు. ఏకాస్త కల్తీ లేని అమలమైనటువంటి హిరణ్యం అంటే ఇక్కడ రజతం అయ్యిందట. ఆ తరువాతి మాట తామ్రం కార్ష్ణాజసంచైవ తైక్ష్ణ్యాదేవ అభ్యజాయత. దానికి ఉండేటటువంటి ఆ తీవ్రత వల్ల ఒకానొక ఉత్తమ కేటగిరీకి చెందినది బంగారం అయితే, తదుపరి కేటగిరీకి చెందినది వెండి అయితే, తదుపరి కేటగిరీకి చెందినది రాగి అయిందట. ఉదాహరణ చెప్పుకోలేకపోతే మరి మనం ఎలా తెలుసుకోగలుగుతామండి? ఉదాహరణ వల్లే కదా, అంటే లోకంలో ప్రసిద్ధమైన దాని ద్వారా అప్రసిద్ధమైన దాన్ని కదా మనం గమనించగలుగుతాం. ఎలా అంటే పాలున్నాయి, దానిని తోడు పెడతామనుకోండి అది పెరుగుగా మారుతుంది, దానిని మీద మీగడ ఏర్పడుతుంది, దానిని అంతని చిలుకుతామనుకోండి అందులోంచి వెన్న వస్తుంది. ఇదంతా ఒకదాని సారంగా ఒకటి ఏర్పడిందే కదా. ఆవు తిన్న తాలూకు సారం పాలు, ఆ పాలులోంచి సారం ఏమో పెరుగు, మీగడ దాని సారం ఏమో వెన్న. దాన్ని కాస్తామనుకోండి ఆ గిన్నెకి అడుగున ఎర్రగా ఉంటుంది, ఎర్రగా గోకుడు పట్టేంత వరకు కాచాలి నెయ్యి అని దాని శాస్త్రం చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఆడవారికి బాగా పరిచయంగా ఉంటుంది. అది నెయ్యి బాగా కాగిందా లేదా తెలియాలి అంటే రాగి రంగిలోకి ఆ గిన్నెకి అడుగున అంటుకున్నటువంటి ఆ గోకంతా వచ్చేయాలన్నమాట. ఆ మాదిరిగా ఆ వెన్నలో సారం కూడా కాస్త విడదీస్తే అప్పుడు అది నెయ్యి అవుతుంది కదా. ఆ మాదిరిగా కొంత బంగారం కొంత వెండిగా మారిన తర్వాత కొంత ఎర్రగా ఒకానొక లోహం ఏర్పడిందిట, అది రాగి. తామ్రం అంటే రాగి అన్నమాట. తామ్రం కార్ష్ణాజసంచైవ తైక్ష్ణ్యాదేవ అభ్యజాయత.
ఇంకా జాగ్రత్తగా గమనించాలి. ఈ నెయ్యి కాచే సందర్భమే ఊహిస్తే ఇంకాస్త సెగ తగిలిందనుకోండి, ఇంకాస్త తీక్ష్ణమైనటువంటి మంట తగిలిందనుకోండి, ఆ ప్రాంతం కాస్త నల్లగా తయారవుతుంది గిన్నెకి అడుగున. ఇక్కడ కూడా ఆ మాదిరిగానే కార్ష్ణాజసం అని అన్నారు. అంటే నల్లని ఉక్కు మాదిరి, ఇనుము మాదిరి ఒకానొక లోహం తయారైందనమాట కార్ష్ణాజసం. అంటే కృష్ణాజసమేవ కార్ష్ణాజసం అంటారు. కృష్ణాజసం అంటే నల్లని ఇనుము అని అర్థం అనమాట, బాగా చావ కలిగినటువంటి ఇనుము. అంటే అక్కడ చెప్తారు శుద్ధేన స్పర్శతః విద్ధం స్వర్ణం అని. ఆ గంగలో ఉండేటటువంటి ప్రత్యేకతలన్నీ ఎప్పుడైతే శివుని యొక్క పారదము, ఆ భూమి యొక్క తత్వము, ఆ అగ్ని యొక్క తత్వము వంట పట్టించుకుని తనలో ప్రవేశించిందో, ఆ గంగాదేవి యొక్క ఆ తన సారం కూడా దానికి జతయిందో, అంటే రెండు వస్తువుల్ని కలిపినప్పుడు ఒకదానిలో ఉండేటటువంటి సారాలన్నీ రకరకాలుగా బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అందులో గంగలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. మావి అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ సందర్భంలో వర్ణిస్తారు దాన్ని. గర్భము అనే ప్రస్తావన వచ్చింది కనుక మావి అనే మాట అదంతా కూడా అక్కడ అన్వయిస్తుందన్నమాట. అది ఎలా తయారైందంటే అందులో కూడా శుద్ధము మధ్యమము, అంటే బెస్ట్ బెటర్ గుడ్ అనేదో చెప్తూ ఉంటారు కదా, ఆ మాదిరిగా తమ భావాలతో ఆ కేటగిరీలుగా ఉండేటటువంటి అంశం శివపారదానికి జతైన సందర్భంలో శుద్ధేన స్పర్శతః విద్ధమైనదేమో స్వర్ణమైంది, కాస్త గంధయుక్తమైనటువంటి దానితో కూడిందేమో రజతమైంది, కాస్త తీక్ష్ణతతో కూడినటువంటి సారమేమో పారదమేమో తామ్రం రాగి అయింది, లోహంగా మారింది, కాస్త మలయుక్తమైన దానితో కూడినదేమో ఇంకా సత్తువు సీసము వగైరా ఇవి అయ్యాయి అని చెప్తారనమాట. ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్తారు పాదరసం వల్ల రసాయన శాస్త్రజ్ఞులు ఈ లోహాల్ని అన్నింటినీ తయారు చేస్తారు. ఆ రసాయన శాస్త్రం చాలా అద్భుతంగా ఉంది, దాన్ని కూడా వర్ణించారు. ఇది తెలియక చాలా మంది తప్పడడుగు వేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు అని కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. ఆ సందర్భంలో పాదరసానికి కొన్ని అంశాలు జత కలవడం వల్ల ఈ లోహోత్పత్తి అంతా అవుతుంది అని అక్కడ వర్ణించారు. అయితే ఇది ఇలా తయారవడానికి ఆ వాతావరణం, ఆ పర్యావరణం కూడా బాగా అనుకూలించాలన్నమాట. ఆ నేల తత్వమో వగైరా ఇవన్నీ కనుక పరమ పవిత్రమైనటువంటి ధాతువులు సమృద్ధిగా కలిగినటువంటి హిమవత్ పర్వత ప్రాంతం అని మనం గతంలో చదువుకున్నాం. ఇది మనస్సులో పెట్టుకుని ఈ విధమైనటువంటి లోహాలు అన్నీ ఉత్పన్నం అవడం కోసం ఆ పారదమునకు ఈ పృథివీ యొక్క, అగ్ని యొక్క, గంగ యొక్క సారాలన్నీ జత కలిస్తే ఈ విధమైనటువంటి లోకోపకారం అయ్యేటటువంటి ఆ బంగారం వగైరాలు అన్నీ ఏర్పడతాయి అని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారనమాట. ఇప్పుడు మనకి అర్థం చేసుకుంటే తెలుస్తుంది, వాల్మీకి మహర్షి రాబోయే ఒక 20-30 శ్లోకాల తర్వాత లేదా ఒక 20-30 సర్గల తర్వాత ఏదైనా ఒక అంశం స్పష్టం చేయాలి అని భావిస్తే దాని తాలూకు విత్తనాల్ని చిన్నగా ఇక్కడే పెడుతూ ఉంటారన్నమాట. అందుకనే ధాతుమండితం అనే మాటను హిమవత్ పర్వతం గురించి పరిచయం చేసేటప్పుడు మనకి గతంలో చెప్పారు. కనుక ఈ ధాతువులు అంటే గైరికాది ధాతువులు, గంధకం వగైరాలు ఇవన్నీ చెప్తారన్నమాట. ఈ గంధకాదులు అన్నీ ఒక్కొక్క పాళ్లలో ఈ పాదరసానికి చేరడం వల్ల ఈ విధమైనటువంటి లోహోత్పత్తి, బంగారము వగైరా వీటి ఉత్పత్తి జరుగుతుంది అని రసశాస్త్రవేత్తలు తెలుపుతారన్నమాట. కనుక ఈ ప్రాంతమంతా ఇంతటి మహనీయమైనది, ఈ ప్రాంతంలో ఇన్ని విశిష్టములైనటువంటి ధాతువులున్నాయి, ఈ ప్రాంతంలో ఈ శివతేజం చేరడం ద్వారా ఇలాంటి నూతనములైనటువంటి లోకాన్ని నిలబెట్టేటటువంటి ధాతువులు ఏర్పడతాయి. ధాతువు అన్నదానికి అర్థమే ఆ మాదిరిగా చెప్తారన్నమాట. కనుక ఒక్క దైవ సంకల్పం గమనించండి, ఒక్క దేవతల ఆర్తి గమనించండి, ఎంత లోకోపకారం అయ్యేలాగా ఎన్ని రకాలుగా పరిణమిస్తుందో. ఎక్కడ దక్షయజ్ఞం, ఎక్కడ సతీ వినియోగం, ఎక్కడ ఆ పరమశివుడి దక్షిణామూర్తి స్వరూపంగా ఆ తపస్సు, ఎక్కడ స్థాణ్వాశ్రమం, ఎక్కడ శివపార్వతుల గొప్ప పరస్పర తపస్సు. మరి వారిద్దరూ ఒకటవడం, 100 దివ్య సంవత్సరాలు సరదాగా విహరించడం, పరమయోగి అయినటువంటి మన మహేశ్వరుని యొక్క ఆ బ్రహ్మ కపాలం నుండి, ఆ కపాల స్థానం నుంచి కాస్తగా ఆ తేజస్సు ఆవిర్భవించడం, ఆ కాస్తను కూడా ఎవరు ఓపలేకపోవడం, తట్టుకోలేకపోవడం, అది ఒక దగ్గర సమర్పించబడగా అక్కడ ఇలాంటి విలువైనటువంటి ఖనిజాలన్నీ ఏర్పడడం, ఎన్ని అంశాలున్నాయి. దైవలీలలు మనం అర్థం చేసుకోవాలి అంటే అంతే, ఇది నిజం, ఇది కావాలి, దీనివల్ల మనకి చాలా ప్రయోజనం అని గుండెలో రాసుకున్నప్పుడు మాత్రమే ఒక అమ్మ మాటలాగా, నాన్న మాటలాగా మనం ఉపయోగించుకోగలుగుతాం తప్ప
అని కనుక ఎదురు తిరిగి అడిగితే ఆ ప్రయోజనాన్ని అంతని కోల్పోతామన్నమాట. కనుక పిల్లలందరూ పరమశ్రద్ధగా విని భగవంతుడు ఏం చేసినా, పెద్దలు ఏం చెప్పినా, గురువుల యొక్క ఉపదేశాలు ఏ రకంగా ఉన్నాయో వీటన్నింటినీ మనం గమనించుకుని పాజిటివ్ థింకింగ్ అంటారే, అనుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకి వెళ్ళగలిగిన నాడు వాటన్నింటి ప్రయోజనాల్ని మనం తర్వాత పొందగలుగుతాం. లేకపోతే ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకోమంటే మరిచిపోయిన వాడికి దారిలో ఎక్కిళ్ళు వస్తే అటు ఇటు చూస్తే దిక్కులేని పరిస్థితి అయిపోయినట్లుగా నీరు అందక అలా కష్టాలు పడాల్సి వస్తుందన్నమాట. కనుక దైవలీల ఎంత విచిత్రంగా ఉంటుందో, దానివల్ల ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ నాకు పూర్తిగా తెలియదు, ఇంకా దాని మీద చాలా అధ్యయనం చేయాల్సి ఉంది. దేని మీద? పాదరసం గురించి. ఆ పాదరసాన్ని పుటం పెట్టడం, భూమిలో నిక్షిప్తం చేయడం, భూమిలో నిక్షిప్తం చేసిన తర్వాత పుటం పెట్టడం, పుటం పెట్టిన తర్వాత అంటే అగ్ని సంపర్కం చేసిన తర్వాత దాన్ని నీటిలో విడిచిపెట్టడం, నీటిలో విడిచిపెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ గడ్డకట్టే సందర్భంలో పైకి తీయడం, దీని ద్వారా పాదరసాన్ని గట్టిపరచడమో, పాదరసాన్ని బంగారంగా మార్చడమో, మిగతా లోహాలన్నీ ఆ పాదరసం నుంచి పుట్టేలాగా చేయడమో, ఎంతో రసశాస్త్రం అంతా వాల్మీకి మహర్షి చిన్న సూత్రప్రాయంగా ఇక్కడ పెట్టేదనమాట. ఎందుకు ఇంతలా తడిబిట్లు పడాల్సి వస్తుందండి? ఆ బంగారమే ఎక్కడుందో వెతుక్కుంటే పోయి, లేకపోతే ఏదో ఒక బజార్లో నెలకో 10 రూపాయలు చప్పున కట్టి ఏవో స్కీములు ఉంటాయి కదా, సంవత్సరం తర్వాత కొనేసుకోవచ్చు కదా. అంటే దీనివల్ల ఏర్పడేటువంటి ఈ లోహాల వల్ల శరీరానికి చాలా మేలు. ఎన్నో ఔషధాల్లో వీటిని వాడతారు అని తెలుస్తోంది. ఎన్నో ఔషధ తత్వాలు కలిగినటువంటి చాలా విలువైనటువంటి ఒకానొక ఖనిజం ఇది ఈ పాదరసం అనేది. అక్కడ కొద్దిగా వివరిస్తాను. ఏమనంటే ఒక సందర్భంలో చెప్తారు, ఈ శరీరం భగవంతుడు ఎంతో పుణ్యం చేసుకుంటే, తపస్సు చేస్తే ఇస్తాడు. అందున మానవ శరీరం అంతా ఆషామాషిగా దొరకదు. ఈ శరీరం దొరికిన తర్వాత కూడా పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని గొప్ప గొప్ప ప్రతిజ్ఞలు చేసుకున్నవాడు కాస్త ఈ భూస్పర్శ అయిన మరుక్షణంలో ఆ మాయ కమ్మేసి దాన్ని అంతని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిరుగుతూ ఉంటాడు. కొన్నాళ్ళకి తెలుస్తుంది, వయసు అయిపోతుంది, ఓపికలు ఉండవు. అప్పుడు సాధించాలి అనుకుంటే సాధించలేకపోతాడు. బాల్యంలోనే వివేకం వచ్చిన, పెద్ద అయిన తర్వాత ఓపిక మిగిలిన ఉన్నా అతడి సాధన కొనసాగించుకుని అతడు ఉత్తీర్ణుడు కాగలుగుతాడు. దీన్ని అంతని దృష్టిలో ఉంచుకుని మహర్షులంతా అయ్యయ్యో పాపం లోకం ఈ రకంగా ఉందే అని చెప్పి గొప్ప గొప్ప యోగాభ్యాసాలని చేయడం ద్వారా ఈ పాదరసం నుంచి ఏర్పడినటువంటి ఈ లోహాల్ని తగు మోతాదులో వైద్యుల సలహాలతో సేవించడం ద్వారా అజరామరంగా అంటారే, అంటే అజరామరం అనే మాట ఉచితం కాదు అనకూడదు. ఎన్నటికీ జర లేకుండా, ముసలితనం లేకుండా ఆ శరీరాన్ని అలాగా ఉక్కులాగా అట్టెపెట్టుకునేటటువంటి స్థితి ఈ పాదరసాదుల వల్ల కలుగుతాయి అని చెప్పి రసశాస్త్రం మీద చాలా పరిశోధన చేసినటువంటి మన మహర్షులు పెద్దలంతా కూడా ఆ పాదరసాన్ని ఎలా ఘనీభవింప చేయాలి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఆ ప్రక్రియలంతా చెప్పారనమాట. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సందర్భం వేద సారం కనుక మన వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణం ఇక్కడ సూక్ష్మంగా ఉపదేశింపబడిందనమాట. ఈ విధంగా అక్కడంతా ఆ లోహోత్పత్తి జరిగింది అని అనుకున్నామే. సమయం అయిపోయింది కదా, మరి మిగిలిన కథ రేపు చెప్పుకోవాలి. ఇంకా మలంతస్యాభవత్తత్ర త్రపు శీసకమేవచ తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతు అవర్ధత అని అన్నారు. కనుక ఈ గంగ యొక్క సారం ఏదైతే ఆ పారదంలో శివతేజంలో జత కలిసిందో, ఈ గంగ యొక్క సారంలో ఏదైతే అతి సూక్ష్మమైనటువంటి ఒకానొక మలభాగం అనేది ఉందో, దాని ద్వారా దాని సంకరం చేత ఆ ప్రాంతంలో కొంతమేర త్రపు శీసకమేవచ అని చెప్తున్నారన్నమాట. అంటే త్రపు అంటే తగరం, శీసకం అన్నదానికి సత్తు అని అర్థం అన్నమాట. కనుక తదేతత్ ధరణీం ప్రాప్య నానాధాతు అవర్ధత. ఈ విధంగా ఆ శివతేజం, ఆ పృథివీతత్వం, ఆ అగ్నితత్వం, ఆ జలతత్వం, గంగ యొక్క ప్రభావం, ఆ ప్రాంతానికి ఉండేటటువంటి విశిష్టతలు, ఆ గైరికాది ధాతువుల యొక్క సంపర్కం, వీటి వల్ల విలక్షణములైనటువంటి లోకోపకారకములైనటువంటి ఆ ధాతువులన్నీ ఏర్పడి అవర్ధత, ఆ తేజస్సు గొప్పగా వృద్ధి చెందింది అని అన్నారు. ఎంత చెప్పినా మరి ఇంకాస్త చెప్తే తప్ప ఆ కథ పూర్తి కాదు. కానీ మరి సమయాన్ని అనుసరించాలి కదా. ప్రకృతం అనుసరామ పాయసం భక్షయామ అని చెప్తూ ఉంటారు. మరి మనకి తర్వాతి వ్యవహారాలన్నీ సక్రమంగా సాగాలి అంటే ఈ ప్రవచనాన్ని ఇక్కడ ఆపుకుని తదుపరి ప్రవచనాన్ని రేపటి రోజున చెప్పుకుందాం. ఎంతో విశిష్టమైనటువంటి ఆ శివతేజం పలు పలు రకాలుగా ఆవిర్భవించి ఆ సుబ్రహ్మణ్యేశ్వరునిగా మనకు సాక్షాత్కరించబోతోంది. పరమ పవిత్రమైనటువంటి ఘట్టం ఇదంతా. కొంతమంది పెద్దలు అడిగారు,
ఏమనంటే ఈ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రంతో పాటుగా ఇంకా వ్యక్తిలో ఉండేటటువంటి స్కిల్స్ అంటారు కదా, ఆ ప్రతిభలు అన్నీ కూడా బయటికి వచ్చేలాగా, అవన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందేలాగా ఏదైనా ఉపాయాన్ని చెప్పమని, దానికోసం మరొక్కసారి పెద్దల్ని సంప్రదించి గురువుల యొక్క అనుగ్రహంతో మరికొన్ని అంశాల్ని కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆవిర్భావానికి సంబంధించి ఆ సుబ్రహ్మణ్య దేవతారాధనకు అనుబంధంగా అనుగుణంగా మనకి అనుకూలంగా ఉండే వాటిని కూడా మనం కొద్దిగా చేర్చుకుందాం. పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి రోజున మొదలుపెట్టి మళ్ళీ పుష్యమి నక్షత్రం వరకు దాన్ని పారాయణం చేసుకుంటే అమోఘమైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది అని రహస్యంలో రుద్రయామణంలో చెప్పబడింది. కనుక మనం దాని యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంచుకుని అనుకోని అదృష్టంగా పుష్యమి నక్షత్రం ఆదివారం కూడా కలిసిన సందర్భంలో పుష్యార్క యోగంలో దీన్ని ఆరంభించుకుని మనం పఠనం చేసుకుంటున్నాం. పెద్దలు, అధికారులు, కార్యకర్తలు, మహనీయులు, పండితులు, ప్రేక్షకులు ఇందరి సహాయంతో జయప్రదంగా సాగే ఈ కార్యక్రమాన్ని మన శ్రీరామచంద్రుడు అనుగ్రహించి మనల్ని అందరినీ రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు స్కందోత్పత్తి వైభవాన్ని చక్కటి విశేషణాలతో మనకు అందించారు. దాన్నంతటినీ కూడా మననం చేసుకుంటూ అఖండంగా ఈ 5 శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. అథాబ్రవీదిదం గంగాం అథాబ్రవీదిదం గంగా సర్వదేవహుతాశనః సర్వదేవహుతాశనః ఇహ హైమవతే పాదే ఇహ హైమవతి పాదే గర్భోయం సన్నివేశ్యతాం గర్భోయం సన్నివేశ్యతాం శ్రుత్వా త్వగ్నివచః గంగా శ్రుత్వా త్వగ్నివచః గంగా తం గర్భమతిభాస్వరం తం గర్భమతిభాస్వరం ఉత్ససర్జ మహాతేజః ఉత్ససర్జ మహాతేజః శ్రోతోభ్యో హి తదా నఘ శ్రోతోభ్యో హి తదా నఘ యదస్యా నిర్గతం తస్మాత్ యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనద ప్రభం తప్తజాంబూనద ప్రభం కాంచనం ధరణీం ప్రాప్తం కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం హిరణ్యమమలం శుభం తామ్రం కార్ష్ణాయ సంచైవ తామ్రం కార్ష్ణాయ సంచైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత తైక్ష్ణ్యాదేవాభ్యజాయత మలం తస్యాభవత్తత్ర మలం తస్యాభవత్తత్ర త్రపుసీసకమేవ చ త్రపుసీసకమేవ చ తదేతద్ధరణీం ప్రాప్య తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత నానాధాతురవర్ధత ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తత్రింశే సర్గే సప్తత్రింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః ఫలశ్రుతిని మనమందరము కలిసి భక్తితో పఠిద్దాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని మనం చక్కగా పఠిస్తూ ఉన్నాం, వైభవంగా పారాయణ చేసుకుంటున్నాం. ఆచార్యుల వారు దాని యొక్క విశేషణాన్ని కూడా చక్కగా మనకు అందించారు. అటువంటి శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకొని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ధన్వంతరి ధ్యానం చేసుకొని నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ నవగ్రహ ప్రార్థన చేసుకొని ఈ ఫలాన్నంతటినీ కూడా శ్రీవారి చరణారవిందముల యందు సమర్పణ చేసుకుంటూ మంగళాంతంతో ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. ఈ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని పలికిస్తాను, చక్కగా మనం అందరము కూడా పఠిద్దాం. తరువాత ధన్వంతరి ధ్యానం నుంచి మంగళ శ్లోకం వరకు మనం అందరము కలిసి చక్కగా పారాయణను పూర్తి చేసుకుందాం.
అథ అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం యోగీశ్వరః యోగీశ్వరః మహాసేనః మహాసేనః కార్తికేయః కార్తికేయః అగ్నినందనః అగ్నినందనః సనత్కుమారః సనత్కుమారః సేనానీః సేనానీః స్వామి స్వామి శంకర సంభవః శంకర సంభవః గాంగేయః గాంగేయః తామ్రచూడశ్చ తామ్రచూడశ్చ బ్రహ్మచారీ బ్రహ్మచారీ శిఖిధ్వజః శిఖిధ్వజః తారకారిః తారకారిః ఉమాపుత్రః ఉమాపుత్రః క్రౌంచారాతిః క్రౌంచారాతిః షడాననః షడాననః శబ్దబ్రహ్మ సమూహశ్చ శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సిద్ధః సారస్వతః సారస్వతః గుహః గుహః సరత్కుమారో భగవాన్ సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః భోగమోక్షప్రదః ప్రభుః ప్రభుః శరజన్మా శరజన్మా గణాధీశపూర్వజः గణాధీశపూర్వజः ముక్తిమార్గకృత్ ముక్తిమార్గకృత్ సర్వారాతిప్రమాథీ చ సర్వారాతి ప్రమాథీ చ వాంఛితార్థప్రదాయకः వాంఛితార్థప్రదాయకः అష్టావింశతి నామాని అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్ మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానాం చ మహామంత్రమయానాం చ మహానాంనాం ప్రకీర్తనాత్ మహానాంనాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణ నాత్ర కార్యా విచారణ పుష్యనక్షత్రమారభ్య పుష్యనక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః దశవారం పఠేన్నరః పుష్యనక్షత్రపర్యంత పుష్యనక్షత్రపర్యంత అశ్వత్థమూలే దినే దినే అశ్వత్థమూలే దినే దినే పురశ్చరణమాత్రేణ పురశ్చరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే ఇతి ఇతి శ్రీరుద్రయామలరహస్యే శ్రీరుద్రయామలరహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ధన్వంతరి ధ్యానం నుంచి మంగళ శ్లోకం వరకు మనం అందరము కలిసి భక్తితో పఠించి కార్యక్రమాన్ని మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అదనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు
नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ